హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. సిద్ధార్థ్ ప్రేరణకు కోపం తగ్గిందా అని అడుగుతాడు. ప్రేరణ నాకు కోపం ఎందుకుంటుంది, ఏదో ఆ టైంలో ఆ విషయంలో కాస్త ఆవేశపడ్డాను అంతే అంటుంది. సిద్ధార్థ్ పోనీలే మా అదృష్టం, ఆవేశపడ్డానని ఒప్పుకున్నావు, ఫోన్ చేశావు, థ్యాంక్స్ అంటాడు. ప్రేరణ నేనందుకు ఫోన్ చేయలేదు అంటుంది. సిద్ధార్థ్ నేనింకా నా మీద అరిచావని ఫీల్ అయ్యి ఈ సిద్ధు మంచి అబ్బాయి అని రియలైజ్ అయ్యి కాల్ చేశావేమో అనుకున్నాను అంటాడు. ప్రేరణ చాలా ఊహలున్నాయే బాబుకి అంటుంది. అయినా మనం అరుచుకోవడం కొత్తేమీ కాదు, కానీ నేను చెప్పేది విను అంటుంది. సిద్ధార్థ్ చెప్పండి మేడం అంటాడు. ప్రేరణ విశ్వనాథ్ గారు 2 రోజుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తానని చెప్పారు కదా, గుర్తుందా అని అడుగుతుంది. అందుకే మనం చదువుకోవాలి, బ్యాలెన్స్ పోర్షన్ పూర్తి చేయాలి అంటూ రేపు మా ఇంటికి వస్తావా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ఏంటి నువ్వు నన్ను మీ ఇంటికి రమ్మని పిలుస్తున్నావా అంటాడు. ప్రేరణ కలిసి చదువుకుంటే డౌట్స్ క్లియర్ అవుతాయి బాబు, అందుకు అంటుంది. సిద్ధార్థ్ అంటే నువ్వు నన్ను హెల్ప్ అడుగుతున్నావనే కదా అని అడుగుతాడు. ప్రేరణ అలా అనే అనుకో అంటుంది. సిద్ధార్థ్ ఇది కలో నిజమో తెలియట్లేదు, ఎప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు అంటాడు. ప్రేరణ నాకు మాత్రం డౌట్స్ ఉండవా, నీకు తెలిసిన విషయాలు నాకు తెలియకపోవచ్చు, నాకు తెలిసిన విషయాలు నీకు తెలియకపోవచ్చు, షేర్ చేసుకుంటే ఈజీ కదా అంటుంది. సిద్ధార్థ్ అంతే అంటాడు. ప్రేరణ రేపు నువ్వు వస్తున్నావు, మా ఇంట్లో కూర్చుని చదువుకుంటున్నావు, అర్థమైందా అంటుంది. సిద్ధార్థ్ మేడం గారు ఆర్డర్ వేశాక కాదనేదేముంది అంటూ మేడం శాసిస్తారు, ఈ సిద్ధు పాటిస్తాడు అంటూ ఉంటే ప్రేరణ నవ్వుతూ ఉంటుంది. ప్రేరణ ఇంకో విషయం అంటూ రేపు శైలుని కూడా కేఫ్కి రమ్మన్నాను అంటుంది. శైలు వినట్లేదు కదా, తనని నేనే కన్విన్స్ చేస్తాను అని చెప్పి వాళ్ళ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ చెప్పి మనం ఇంటికి వెళ్దామంటూ సరేనా అంటుంది. సిద్ధార్థ్ నువ్వు సూపర్ ప్రేరణ అంటాడు. నువ్వు కానీ శైలుని కన్విన్స్ చేశావనుకో నాకు ప్రశాంతంగా ఉంటుంది అంటాడు. ప్రేరణ బాయ్ చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక జయరాం ఇంటి దగ్గర విజయానంద్, గణేష్ ఉంటారు. విజయానంద్ గణేష్ని కోపంగా తిడుతూ ఉంటే గణేష్ భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. విజయానంద్ వీడు నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ గణేష్ని చంపేస్తాను అంటూ అరుస్తూ ఉంటాడు. వీడెంత, వీడి బ్రతికెంత, నన్ను ఆడించాలని చూస్తున్నాడు అంటూ అరుస్తూ ఉంటాడు. గణేష్ ఇది పరిస్థితి, ఆయన అలా బెదిరిస్తే నేను తట్టుకోలేను సార్ అంటాడు. జయరామ్ విజయానంద్తో చూడవయ్యా పిల్లవాడు ఎలా బెదిరిపోతున్నాడో, ఎందుకయ్యా ఈ కుర్రోడు మీద ఇంత పగ, ఎందుకు ఆవేశం అని అడుగుతాడు. విజయానంద్ వీడు నా స్థాయి తెలుసుకోకుండా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో తెలుసుకోండి, లేదంటే వాడిని ఇక్కడే చంపేస్తాను అంటాడు. గణేష్ నాకు మరో దారి లేకుండా పోయింది సార్ అంటాడు. ఆయనేమో చంపుతా, పొడుస్తా, కాలుస్తా అని క్షణక్షణం బెదిరిస్తూ ఉంటే ఏం చేయాలరా భగవంతుడా అనుకుంటున్న టైంలో నాకు ఒక నిజం తెలిసింది సార్, దాని గురించి మొదట ఆయనకే కదా చెప్పాను, అది తప్పంటున్నారు అంటాడు. జయరామ్ విజయానంద్తో నీకే కదా చెప్పాడు, నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతున్నావు అంటాడు. విజయానంద్ అసలు మీరు మినిస్టరేనా అంటాడు. నిజమంటే అదేమైనా అల్లాటప్ప మాట అనుకుంటున్నారా అంటాడు. వీడు నాకే చెప్పి నన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే వీడేంటో మీకు అర్థం కావడం లేదా అంటాడు. గణేష్ మిమ్మల్ని భయపెట్టాలని, మనశ్శాంతి లేకుండా చేయాలని అసలు లేదు సార్ అంటాడు. జయరామ్ అలాంటి ఉద్దేశం లేదంటున్నాడు కదయ్యా అంటాడు. విజయానంద్ వీడిని నమ్ముతున్నారా, వీడు తోడేలు అవతారం ఎత్తాడు, గుంటనక్క బుద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ వీడు, నిలువునా నన్ను ముంచేయాలని చూస్తున్నాడు, అసలు వీడికి ఎంత ధైర్యం ఉంటే ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ విజయానంద్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటాడు. గణేష్ ధైర్యం లేకే కదా సార్ మినిస్టర్ గారి సహాయం కోరాను అంటాడు. విజయానంద్ అరుస్తూ ఉంటే జయరామ్ ఆపుతాడు. విజయానంద్ వాడికి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది చెప్పమనండి అంటాడు. జయరామ్ గణేష్తో విజయానంద్ గురించి తెలిసే ఎందుకు ఇందుకు తెగించావు అంటాడు. డైనోసార్తో పెట్టుకుని ఎలాగయ్యా బ్రతుకుతావు అంటాడు. గణేష్ అదే సార్ నా ప్రాబ్లం కూడా అంటాడు. ఆయన డైనోసార్ అని నాకు తెలుసు, ఆయన ఎప్పుడు మింగేద్దామని చూస్తున్నాడు, నా ప్రాణాలు కాపాడుకోవాలంటే ఆయన జుట్టు నా చేతిలో ఉండాల్సిందే సార్ అంటాడు. విజయానంద్ కోపంగా పైకి లేచి చంపేస్తారా నిన్ను, నా జుట్టు కావాలిరా నీకు, నా జుట్టు నీకే ఇస్తాను, నీ పీక మాత్రం కోసేస్తాన్రా అంటూ అరుస్తూ ఉంటాడు. జయరామ్ ఆగవయ్యా పిల్లాడిని ఎందుకు భయపెడతావు,
ఆ పిల్లాడు నీ దారికి రావాలి అంతే కదా అంటాడు. విజయానంద్ దారిలోకి రావడం కాదు, వీడు నా చెప్పు చేతల్లో ఉండాలి అంటాడు. గణేష్ కానీ నేను క్షేమంగా ఉండాలి కదా సార్ అంటాడు. జయరామ్ సరే గణ, విజయానంద్ నీ వైపు కన్నెత్తి కూడా చూడడు, నిన్ను భయపెట్టడు. నువ్వు అతగాడిని బ్లాక్మెయిల్ చేయడం ఆపాలి అంటే నీకేం కావాలి అంటాడు. విజయానంద్ ఈ ఎదవకి ఎంత కావాలో విసిరేస్తాను, అడగమనండి. 1 2 కోట్ల 5 కోట్ల 20 కోట్ల అంటూ నీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసేయి, నీకు 20 కోట్లు విసిరి పడేస్తాను అంటాడు. జయరామ్ ఇంకేంటి గణ, సెటిల్ అయిపోయినట్టే కదా అంటూ అదేంటో ఇచ్చెయ్యి, కావాల్సినంత డబ్బు తీసుకో అంటాడు. గణేష్ సైలెంట్గా ఉండడం చూసి సరిపోదా అంటూ సరే 50 తీసుకో అంటాడు. విజయానంద్తో 50 ఓకేనా అని అడుగుతాడు. విజయానంద్ తీసుకోమనండి, కానీ నావి నాకు ఇచ్చేయాలి, ఒక్కటి కూడా వదలకుండా ఇచ్చేయాలి అంటాడు. జయరామ్ గణేష్తో 50 కోట్లయ్యా, లైఫ్ సెటిల్, ఆ సాక్ష్యాలు ఇచ్చేయి అంటాడు. గణేష్ నాకు డబ్బు వద్దు సార్ అంటాడు. విజయానంద్ ఒరే నువ్వు జాదూగాడివి, అలా అమాయకంగా ఫేస్ పెట్టకు, నాకు మండిపోద్ది అంటాడు. జయరామ్ నీకేం కావాలో చెప్పు అంటాడు. గణేష్ నాకు ఆయనంటే భయం పోవట్లేదు సార్, నన్ను బతకనివ్వడు అంటాడు. విజయానంద్ మినిస్టర్ గారి ముందు చెప్తున్నాను, నిన్ను నేను ఏమీ చేయను అంటూ సరే చెప్పు అంటాడు. గణేష్ నాకు నమ్మకం లేదు సార్, ఇంత జరిగాక ఆయన నన్ను క్షమించడు, ఎప్పుడు ఏం చేస్తాడో అని రోజూ భయపడుతూ బ్రతకాలి, నేను ఆయన్ని బ్లాక్మెయిల్ చేయను, నాకు పైసా కూడా వద్దు అంటూ ఉంటే జయరామ్ ఇంకా మంచిది అంటాడు. గణేష్ నా దగ్గరున్న సాక్ష్యాలు అన్నీ ఇచ్చేస్తాను సార్ అంటాడు. జయరామ్ కుర్రోడు దారిలోకి వచ్చాడయ్యా అంటాడు. గణేష్ కానీ ఆయన నన్ను చంపకుండా ఉండాలి అంటే, నేను ప్రాణాలతో క్షేమంగా బ్రతకాలన్నా, ఏ భయం లేకుండా ధైర్యంగా ఉండాలి అన్నా ఆయన నన్ను ఏమీ చేయడు అని నమ్మకం కుదరాలి కదా సార్ అంటాడు. జయరామ్ ఆ నమ్మకం ఎలా కుదురుతుందయ్యా అంటాడు. విజయానంద్ మినిస్టర్ గారు వీడు డ్రామాలు ఆడుతున్నాడు అంటూ గణేష్ని కొట్టబోతూ ఉంటాడు. గణేష్ భయపడుతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. జయరామ్ గణ నీకు నమ్మకం కలగాలంటే ఏం చేయాలి అంటాడు. గణేష్ ఆయన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేయమని చెప్పండి అంటాడు. విజయానంద్ షాక్ అవుతూ ఏం కూసావరా, నా కూతుర్ని నీకు ఇవ్వాలా, ఎంత ధైర్యం రా నీకు, చంపేస్తానరా నిన్ను అంటూ జయరామ్తో చూసారా వీడు ఎంత కుళ్ళు దాచుకున్నారో అంటాడు. గణేష్ చూసారా నా మీద ఎంత కసి పెంచుకున్నారో అంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా సార్ నేను బ్రతికేది, నా ప్రాణాలని ఎలా సార్ నేను కాపాడుకునేది అంటాడు. నేను అడిగినట్టు ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేసి నన్ను ఆయన ఇంటి అల్లుడిని చేసుకున్నారనుకోండి, నన్ను చంపాలన్న ఆలోచన, భయపెట్టాలన్న ఆలోచన రాదు కదా సార్ అంటాడు. అందుకే ఆయన ఇంటి అల్లుడిని చేసుకుంటే తప్ప నా ప్రాణానికి రక్షణ లేదు అంటాడు. నేను ఆ సాక్ష్యాలు ఇవ్వడం కుదరదు అంటూ జయరామ్తో సార్ నన్ను మీరే కాపాడాలి అంటాడు. జయరామ్ గణ నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను అంటాడు. గణేష్ నేను పోయాక ఆయన దారిలో చంపేస్తే అంటాడు. జయరామ్ గణేష్తో నేను చూసుకుంటాను అని చెప్పి నీ ప్రపోజల్ చెప్పావు కదా, వెళ్ళు అంటాడు. గణేష్ నేను మీకు చాలా సాయం చేశాను, ఇక మీరే నన్ను కాపాడాలి, నా ప్రాణాలు మీ చేతుల్లో పెట్టి వెళ్తున్నాను సార్ అంటాడు. జయరామ్ చెప్పావు కదా ధైర్యంగా వెళ్ళు అంటాడు. గణేష్ వెళ్ళిపోతాడు. విజయానంద్ వాడిని చంపేయాలి అంటూ ఉంటాడు. జయరామ్ చల్లపడు అంటూ కూర్చో అని చెప్పి మందు గ్లాస్ తీసుకొచ్చి ఒక పెగ్గు వెయ్యి అంటాడు. విజయానంద్ కడుపు బగ్గుమంటుంది ఇక్కడ అంటాడు. ఇక ఐశ్వర్య రంజిత్ ఇంటికి వస్తారు. ఐశ్వర్య ఇందిరతో రంజిత్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్లో తనకు ఫీజు కట్టి జాయిన్ చేసిన విషయం చెప్తుంది. ఇందిర రంజిత్తో మీకు శ్రమే కదా అంటుంది. ఐశ్వర్య అమ్మ నువ్వు ఫీల్ అవ్వకు అంటూ ఆయనేమీ ఫ్రీగా ఫీజు కట్టట్లేదు, ఓనర్ గారి పోర్షన్లోనే నాకు పనిస్తున్నారు అంటుంది. ఇందిర ఆ పనేంటో కనుక్కున్నావా అని అడుగుతుంది. ఐశ్వర్య ఏముంది, ఓ రూమ్ ఇస్తారు, ఆ రూమ్లో నాకు ఒక చైర్ వేస్తారు, పైన ఫ్యాన్ ఇస్తారు, ఓ కంప్యూటర్ ఇచ్చి ఓనర్ గారి లెక్కలు చూడమంటారు, లేదా ఆయన బయోగ్రఫీ రాయమంటారు అంటూ రంజిత్తో అంతే కదా సార్ అంటూ సింపుల్ అంటుంది. రంజిత్ నా పోర్షన్ని ఫోటో తీసుకుని నా గదిని క్లీన్ చేసి గదిలో ఉన్న చిన్న చిన్న ప్రాపర్టీస్ తుడిచి యాస్టీస్గా పొజిషన్ మారకుండా పెట్టాలి, ఏ వస్తువు కదలకూడదు పగలకూడదు అంటాడు. మరక లేకుండా ఇల్లు తుడవాలి, పాటలు పాడకుండా బట్టలు ఉతకాలి, అది నీ పని అని చెప్పి రంజిత్ వెళ్ళిపోతాడు. ఐశ్వర్య షాక్ అవుతుంది. ఐశ్వర్యకు ఎక్కిళ్ళు వస్తూ ఉంటే ఇందిర ఐశ్వర్యకు వాటర్ ఇస్తుంది. ఐశ్వర్య పని చేయడం అంటే ఫ్యాన్ కింద కూర్చోవడం అనుకున్నాను, పని మనిషిని చేస్తాడనుకోలేదు అంటుంది. ఇందిర ముందే ఆలోచించాలి అంటూ అయినా ఏముందు లేవే, వస్తువులు క్లీన్ చేయడమే కదా అంటుంది. ఐశ్వర్య
ఆయన గారి రూమ్లో ఉన్నవి 4 వస్తువులో 40 వస్తువులో కాదు, 200 వస్తువులు రకరకాలుగా ఉంటాయి. ఎందుకుంటాయో తెలియదు. అవన్నీ క్లీన్ చేయాలంటే నాకు ఒక రోజంతా సరిపోదు అంటుంది. ఇందిర పోనీలేవే, ఎలాగైనా సంగీతం నేర్చుకునే అవకాశం దొరికింది అంటూ మాకు నీ పాట వినే బాధ తప్పింది అని అనుకుంటుంది. ఐశ్వర్య, అమ్మ ఆయన గారు చెప్పిన పనులు చేస్తే చేతులే లేవవు, ఇక గొంతేం లేస్తుంది అంటుంది. ఇక జయరాం విజయానంద్తో, విజయానంద్ నేను నిన్ను ఒకే ఒక ప్రశ్న అడుగుతాను అంటాడు. గణ బ్రతుకుని కొలబద్ద వేసి కొలిస్తే ఎంతుంటుంది అని అడుగుతాడు. విజయానంద్ అరంగుళం కూడా ఉండదు అంటాడు. జయరాం, మళ్ళాంటి శ్రీమంతుల ఇంటి డ్రైవర్లు, నౌకర్లు, పిఏలు ఈ గణ లాంటి వాళ్ళు ఒకే కేటగిరీ. మళ్ళాంటి వాళ్ళ రహస్యాలు, లూప్ హోల్స్ వీళ్ళకి మాత్రమే తెలుస్తాయి. వీళ్ళు తప్పుల మీద తప్పులు చేస్తున్నా మనం చూసి చూడనట్టు పోవాలి, వాళ్ళని కాపాడుకోవాలి. ఇలాంటి వాళ్లకు మనం విలువ ఇచ్చేది వీళ్ళు గొప్పవాళ్ళని కాదు, ఫ్యూచర్లో మనల్ని మించిపోతారని కాదు, మన గురించి బయట ఎక్కడా నోరు జారకూడదని, మన గుట్టు విప్పకూడదని. అంతేకాని మనం ఆవేశపడితే మనకే నష్టమయ్యా అంటాడు. విజయానంద్, అంటే ఏంటి, వాడు చెప్పిన ప్రతిదానికి తలాడించమంటారా అని అడుగుతాడు. జయరాం, వాడు నీ ముందు చేతులు కట్టుకునేవాడు విజయానంద్. అలాంటిది నిన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే, నీకే తలనొప్పి తెప్పిస్తున్నాడు అంటే, వాడి దగ్గరున్న నీ రహస్యం విలువ నీకే బాగా తెలుసు. అలాంటప్పుడు నేను కిందకి లాగే ఏ చిన్న రహస్యమైనా ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం కన్నా చాలా పెద్దదన్నమాట అంటాడు. చూడు విజయానంద్, నువ్వు కొమ్ములు తిరిగిన బిజినెస్ మ్యాన్వి. నీ లైఫ్ కన్నా నీ కూతురి లైఫ్ పెద్దదా చెప్పు అంటాడు. మన జాతకాలు తెలిసిన ఒక డ్రైవర్నే మనం హోల్డ్ చేయలేము, వాడి నోటిని కూడా ఆపలేము. అలాంటిది వాడు గణ అయ్యా. తెగింపుకి వాడు పెట్టింది పేరు. వాడు కన్నింగ్కి బ్రాండ్ అంబాసిడర్. అలాంటి వాడిని అల్లుడిని చేసుకుంటే వాడి తెగింపుకి ముగింపు చెప్పొచ్చు, వాడి నోరు నొక్కేయొచ్చు, కాలు కింద చెప్పులా తొక్కేయొచ్చు. ఇదంతా నిన్ను ఒప్పించడానికి చెప్పడం లేదు విజయానంద్, వాడి చేతుల్లో ఉన్న నీ జుట్టుని తప్పించడానికి చెప్తున్నాను. కాదు కూడదు అంటే నువ్వు వాడిని లేపించేయగలవు, కానీ వాడు చచ్చే చివరి నిమిషంలో అయినా నీ బతుకుని బయటపెట్టి నీ సామ్రాజ్యాన్ని కూలగొట్టి వాడు చచ్చే టైపు. ఇలాంటి టెన్షన్ లేకుండా ఉండాలి అన్నా, వాడు నిన్ను దేవుడిలా చూడాలి అన్నా, నీకు ప్రశాంతత దొరకాలి అన్నా వాడు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని వాడిని ఆడుకోవాలయ్యా. ఇదంతా నీకు చెప్పాలా చెప్పు, ఏమంటావు అంటాడు. ఇది తగ్గినట్టు కాదయ్యా, నువ్వు నెగ్గబోతున్నట్టు, పెద్ద ప్రమాదంలోంచి బయటపడినట్టు అంటూ విజయానంద్కి చీర్స్ చెప్పి మందు తాగుతూ ఉంటాడు జయరామ్. విజయానంద్ మందు తాగుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.